తక్కువ మసాలాలతో అయితే ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాము. చూస్తారు కదా, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశానండి. ఆనియన్స్ ఫ్రై అయిపోవడానికి అయితే సాల్ట్ని యాడ్ చేశాను. సో అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను. అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి చికెన్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్లో ఉన్న వాటర్తో అయితే మనం ఉడికించేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 90% అయితే చికెన్ కుక్ అయిపోతుందండి. సో దీనిలో వచ్చేసి టమాటాలు యాడ్ చేసి చక్కగా టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. దాంతోపాటు పసుపును కూడా యాడ్ చేసి కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే నేను అవి ఫ్రై అయిపోయిన తర్వాత కారం మసాలా పౌడర్ వేసానండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మొత్తం కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనిలో కరివేపాకు యాడ్ చేస్తే ఫ్రై టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసేయండి. కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్